హలో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. బేసిక్గా ఇప్పుడు అందరూ ఓఎస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఈ స్క్రీన్ మీద కనపడుతున్న ఎర్రర్స్ వస్తున్నాయి, కానీ అవి ఎలా సాల్వ్ చేయాలో తెలియకుండా అందరూ డాటాని ఫార్మాట్ కొట్టేస్తున్నారు. సో దానికి ఒక సొల్యూషన్ ఉంది. ఇప్పుడు ఆ సొల్యూషన్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఇలా ఫార్మాట్ కొడుతుంటే సో ఇలా వీ కుడ్ నాట్ ఫార్మాట్ ది సెలెక్టెడ్ పార్టిషన్ ఎర్రర్ అని చెప్పేసి ఎర్రర్ కోడ్ ఇలా వస్తుంది. ఇక్కడ కింద విండోస్ కెనాట్ బి ఇన్స్టాల్డ్ ఆన్ డ్రైవ్ 0 పార్టిషన్ 1 దాన్ని క్లిక్ చేసినా కానీ ఇక్కడ జీపీటీ ఫైల్ సపోర్ట్ చేయదు అని చూపిస్తుంది. ఓన్లీ ఎంబీఆర్ ఫార్మాట్లోనే తీసుకుంటుంది. సో మనం ఓఎస్ అనేది ఎంబీఆర్ ఫార్మాట్లో కాపీ చేయాలి. అది ఎంబీఆర్ ఫార్మాట్లో ఎలా కాపీ చేయాలో చూద్దాం. సో ముందుగా ఇది డిస్క్ మొత్తం క్లోజ్ చేసి ఎంబీఆర్ ఫార్మాట్లో ఎలా చేయాలో నేను వేరే సిస్టంలో చూపిస్తాను. ఇక్కడ అందరూ జీపీటీ పార్టిషన్ స్కీమ్ అనేది జీపీటీలో పెడతారు. సో నేను ఎంబీఆర్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ కొడితే ఓఎస్ మళ్ళీ కాపీ అవుతుంది. సో ఈ ఓఎస్ మీకు కాపీ చేయడం తెలియకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ఓఎస్ ఎలా కాపీ చేయాలో వీడియో ఆల్రెడీ ప్రీవియస్లో చేశాను. అది ఇక్కడ లింక్ పెడతాను. దాన్ని చూసి ఓఎస్ ఎలా కాపీ చేయాలో చూసి సింపుల్గా మీరు ఓఎస్ కాపీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంబీఆర్ ఫార్మాట్లో ఓఎస్ అనేది కాపీ అయ్యింది. సో ఓఎస్ కాపీ అయిన తర్వాత మీరు బూట్ మెనూలోకి వెళ్ళి ఇందులో బయోస్ సెటప్ని ఓపెన్ చేయండి. బయోస్ సెటప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ జనరల్లో బూట్ సెక్వెన్సీలో UEFI మోడ్లో ఉండేలా చూసుకోండి. అండ్ నెక్స్ట్ సెక్యూర్ బూట్లోకి వెళ్ళండి. సెక్యూర్ బూట్ ఎనబుల్లో ఉంటుంది. దాన్ని డిసేబుల్ చేసి సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత సిస్టమ్ని రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ చేసి ఏదైతే మీరు ఓఎస్ ఎంబీఆర్ ఫార్మాట్లో కాపీ చేశారో దాన్ని డ్రైవ్ని మళ్ళీ ఇన్సెట్ చేయండి. మీరు ఇప్పుడు యథావిధిగా ఓఎస్ని ఇన్స్టాల్ చేయండి. ఎలాంటి ఎర్రర్స్ రావు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.